అర్జునుడి మనసు ఇంకా లోతుగా కుంగిపోతుంది. గురువుల రక్తంతో వచ్చిన రాజ్యం కంటే భిక్షమేలు అంటున్నాడు. గురూన్ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్షమపీహ లోకే హత్వార్థకామాస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. ఈ మహానుభావులైన గురువులను చంపకుండా ఈ లోకంలో భిక్ష అడుక్కొని తినడమే మేలు. గురువులను చంపి వాళ్ళ రక్తంతో తడిసిన సంపదలు అనుభవించడం కంటే అది చాలా గొప్పది. అర్జునుడు ఇక్కడ చాలా తీవ్రంగా మాట్లాడాడు. గురువులను చంపి రాజ్యం తీసుకోవడం కంటే వీధుల్లో అడుక్కు తినడం నయం అంటున్నాడు. రుధిర ప్రదిగ్ధానంటే రక్తంతో తడిసిన భోగాలు. ఎంత బలంగా చెప్పాడో చూడండి. సంపద ఉన్నా దాని వెనక గురువు రక్తం ఉంటే అది అనుభవించడం సాధ్యమా అని అడుగుతున్నాడు. ఒక విద్యార్థి పరీక్షలో నకలు కొట్టి మంచి మార్కులు తెచ్చుకున్నా లోపల ఏదో గుచ్చుకుంటూనే ఉంటుంది. అది నిజమైన విజయం కాదు. అలాంటి విజయంతో ఆనందంగా కూడా ఉండలేడు. అర్జునుడికి అదే అనిపించింది. గురువు ద్రోణుడిని చంపి తెచ్చుకున్న రాజ్యంలో ఏం సుఖం ఉంటుంది అని. అర్జునుడి మనసు ఎంత సున్నితంగా ఉందో ఈ శ్లోకం చెప్తుంది. కానీ అదే అతని సమస్య కూడా. భావోద్వేగాలు బుద్ధిని కప్పేస్తున్నాయి. కృష్ణుడు ఇప్పుడు దాన్ని సరిచేయబోతున్నాడు. గెలవాలో వద్దో కూడా తెలియట్లేదు అని తర్వాత శ్లోకంలో అర్జునుడు మరింత దిక్కుతోచని స్థితిలో పడిపోతాడు.